వెల్కమ్ టు టీటీవీ న్యూస్. వరంగల్ కమ్మ సేవా సంఘాన్ని అందరి సహకారంతో ప్రగతి పదంలో నడిపిస్తామని నూతన అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా నేడు వరంగల్ హంటర్ రోడ్లోని కాకతీయ గార్డెన్ లో జరిగిన కమ్మ సేవా సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను గౌరవంగా సమర్థవంతంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అందరూ సాయశక్తులా కృషి చేస్తూ సంఘాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని అన్నారు. అలాగే తాను పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి నేడు స్వయం కృషితో ఒక వ్యాపారవేత్తగా ఎదిగి కమ్మ సేవా సంఘానికి సేవ చేయడానికి ముందుకు వచ్చానని, తనకు అందరూ సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకుని తనను ప్రోత్సహిస్తున్న ప్రతి సంఘ సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తన యొక్క సేవలు అందిస్తానని ఈ సందర్భంగా అన్నారు. నేను వరంగల్ వచ్చి సుమారుగా 40 సంవత్సరాలు స్థిరపడ్డాను. వ్యవసాయ కుటుంబం చిన్న పేరు కుటుంబంలో జన్మించాను. అక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో మా నాన్నగారికి పోటీపడి నువ్వు భూమిలో గింజలేస్తావు, ఆకాశానికి చూస్తావు, ఇది నాకు నచ్చలేదు, మమ్మల్ని నిద్రపోనియవు, నువ్వు నిద్రపోను, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, కాబట్టి నేను చేయలేను అని వరంగల్కి వచ్చాను. వచ్చి చిన్న ఇంట్లో 40 రూపాయల ఇంటి ఇక్కడ ఎప్పటి స్టార్ట్ చేసి అక్కడి నుంచి నా జీవితాన్ని ప్రారంభించాను. 2010 నుంచి యాక్టివ్గా వస్తున్నాను. అందరూ కూడా అప్పటి నుంచి నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. కమ్మ సంఘంలో కృష్ణయ్య గారు లాస్ట్ టైం ఉండమని మన ప్రొఫెసర్ కృష్ణయ్య గారు అన్నారు. నాకు నేను బిజీ ఉంటాను, నేను చేయలేను అని చెప్పాను. ఈసారి మాత్రం ఆయన పేరు సూచించారు. ఆయనకి నా బాధాపడుతున్నాను. ఈ సభకు వచ్చినటువంటి మన గౌరవ అధ్యక్షులు కాశయ్య గారు, మొన్నటి కోడిసర్గం మన అధ్యక్షులు రాంబాబు గారు, ప్రసాద్ గారు, రామచంద్రరావు గారు, మూనాటి హరిబాబు గారు, దొల్లప్పయ్య గారు, వీళ్ళందరూ కూడా మన సంఘాన్ని ముందుకు తీసుకుపోయి ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంఘాన్ని 25 సంవత్సరాల నుంచి ముందుకు నడిపించి ఈరోజు మాకు కొత్తదనాన్ని చూపించి మీరు నడపాలి అని ఇచ్చారు. వాళ్ళకి మేము సర్వదా వాళ్ళకి అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు మా మీద ఉండి మా యొక్క సంఘాన్ని మా అందరినీ కూడా ప్రోత్సహించి ఎటువంటి రాగద్వేషాలు లేకుండా మన సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి నేను ఎల్లవెంట అందుబాటులో ఉంటానని పని అనేది మమ్మల్ని రోజు మీరు అడుగుతూ ఉండడానికి మేము చేయాలి. అదే మాకు వచ్చే గౌరవం. మీ అందరి సహాయ సహకారాలే మాకు పెద్ద గొప్పతనం. అదే మేము ముందు చేయాలని అనుకున్నాం. ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పానికి మేము పోటీపడి ముందుకు పోయేటప్పుడు మీ అందరి సహకారం, ఆశీస్సులు కావాలని పదే పదే కోరుకుంటున్నాం. ఇందులో ఎవరు పోటీ కాదు. ఎవరైనా సంఘానికి సేవ చేయాల్సిన వాళ్ళే. ఎవరు కొత్త వాళ్ళు వచ్చిన సంఘానికి సేవ చేయడానికి వస్తే మీరు ఎవరినైనా ఆహ్వానించడానికి ఈ అవకాశం మా కొత్త కంపెనీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి మీ అందరితోటి మనల్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. సరే.